కాళేశ్వరం విచారణ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్తో పాటు పలువురు నేతలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్, ఈటెల రాజేందర్ స్పందించారు. అటు నోటీసులు ఇస్తే ఉలికిపాటు ఎందుకని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఇంతవరకు ఫిజికల్గా కాపీ అందలేదు. ఆ కాపీ వచ్చిన తర్వాత మా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉంటారు. మా పార్టీతో మాట్లాడుకొని ఏం చేయాలో తప్పకుండా చేస్తారు. కానీ ఒక్కటి మాత్రం మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా మీరు ఏ కమిషన్ అయితే వేసిండ్రో ఎందుకు ఎన్నిసార్లు పొడిగిస్తున్నారు, ఎందుకు తాత్సారం చేస్తున్నారు, దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, అసలు మీకు నిజంగా కమిషన్ వేసింది ప్రజల ఇంట్రెస్ట్ కోసమా, బ్లాక్మెయిలింగ్ కోసమా అని చెప్పి మేము చాలాసార్లు డిమాండ్ చేసినాం. నీకు విచారణ చేసే దమ్ము లేకపోతే సిబిసిఐడికి ఏమని కూడా చెప్పినాం, మేము సిబిఐకి ఏమని చెప్పినాం. పాలన చేతగాక ప్రజలకిచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ము లేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది. ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సంటేజ్ల పాలనగా మారిపోయింది. ఇప్పుడే నోటీస్ ఇచ్చింది. చట్టాన్ని నేను గౌరవించాను, మీరు గౌరవిస్తారా? ఇప్పుడు నేను కూడా మొన్న కోర్టుకు పోయినా. కాళేశ్వరం సంబంధించి పబ్లిక్ హియరింగ్ అక్రమంగా నా మీద కేసు పెడితే 8 సంవత్సరాలు నడిచింది. మేము కూడా కోర్టుకు 4 సార్లు పోయినాం, హాజరైనా. నిన్నగాక మొన్న దాన్ని కొట్టేయడం జరిగింది. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది.